ఒక్కసారి సుందర్వన్ గ్రామంలో వేడి చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. దానివల్ల అన్ని పంటలు ఎండిపోతూ ఉంటాయి. హఠాత్తుగా వాతావరణానికి ఏమైందో తెలీదు. ఈసారి వర్షాకాలంలో కూడా ఆకాశంలో నుండి ఒక్క చుక్క నీరు కూడా కింద పడలేదు. సుందర్వన్ గ్రామంలోని ప్రజలందరూ చాలా కంగారు పడుతూ ఉండేవారు. ఆఖరికి వాళ్ళు నీళ్ల కోసం చాలా దూరం తిరగాల్సి వస్తుంది. తెలీదు ఈసారి ఇంద్రదేవుడు మన మీద ఎందుకు కోపంగా ఉన్నాడు. వర్షాకాలం కూడా అయిపోయింది, అయినా కూడా ఆకాశంలో ఒక్క నల్ల మబ్బు కూడా కనబడడం లేదు. నాకనిపిస్తుంది మన సుందర్వన్ గ్రామానికి ఎవరిదైనా దిష్టి తగిలిందేమో, అందుకే ఇలా జరుగుతుంది. లేకపోతే ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి నేనెప్పుడూ చూడలేదు. నేను ఎప్పుడు సుందర్వన్ గ్రామం తలుచుకున్నా అందమైన చెట్లు పూలే కనిపిస్తాయి. అలా మళ్ళా ఎప్పుడు జరుగుతుందో ఏంటో. రాధిక కళ్ళు మూసుకుంటుంది. ఇంకా 2 సంవత్సరాల క్రితం సుందర్వన్ గ్రామం ఎలా ఉందో తలుచుకుంటుంది. సుందర్వన్ చాలా అందంగా కనబడుతోంది. ఎటు చూసినా 4 దిక్కులా అందంగా చెట్లే కనబడుతున్నాయి. 4 దిక్కులా పచ్చదనం మాత్రమే ఉంటుంది. పక్షులు గాలిలో ఎగురుతూ కోకిలలు కూస్తూ ఉంటాయి. ఇంకా భోజనాన్ని వెతుకుతూ ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. మహిళలు కుండలో నీళ్లు తీసుకుని వెళ్తున్నారు. రైతులు వాళ్ల పొలం దగ్గరికి ఎడ్లబండిలో వెళ్తున్నారు. పిల్లలు వాళ్ల బ్యాగ్ వేసుకుని స్కూల్కి వెళ్లడానికి బయలుదేరారు. అందరూ చాలా సంపూర్ణంగా ఆనందంగా కనబడుతున్నారు. రాధిక అదంతా తన బంగారు కలలాగా అన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే వీరేంద్ర తనని కలలో నుండి లేపుతాడు. అరే, ఏం చేస్తున్నావు? ఈ మధ్య మెలకుగా ఉండే కళ్ళగొన్నావేంటి? కలలు కనడం లేదండి. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఈ గ్రామం ఎలా ఉండేదో గుర్తు చేసుకుంటున్నా. అవును, ఆ రోజులు ఎంత బాగుండేవి. ఈ గ్రామం అంతా సంతోషంగా ఉండేది. చుట్టుపక్కల పచ్చటి పొలాలు, 4 దిక్కులు మెరుస్తూ ఉండేవి. అందరూ ఈ గ్రామం అందాన్ని, ఈ గ్రామం ప్రత్యేకతని చూడటానికి చాలా దూరం నుంచి పని కట్టుకుని మరీ వచ్చేవాళ్ళు. ఇంకా ఈ రోజున ఈ గ్రామంలో బ్రతకడమే కష్టంగా మారింది. తెలియదండి. ఇంక ముందు గ్రామంలో ఏమవుతుందో ఏంటో తెలియటంలా. గ్రామంలో ఉన్న పంట పొలాలన్నీ కూడా ఎండిపోయాయి. జనాలు ఎలా బ్రతుకుతారో ఏమో. నువ్వొక నెల గురించి మాట్లాడుతున్నావా? మన ఇంటి పరిస్థితి 1 వారం గడవటం కూడా కష్టంగా అనిపిస్తుంది. రేషన్ లేదు కదా. నాకు తెలుసు, అమ్మా నాన్నలు కడుపు మార్చుకుని ఎలా మన కడుపు నింపుతూ ఉన్నారో. భగవంతుడా, మాకు సహాయం చెయ్యండి. లేకపోతే ఈ సుందర్వన్ గ్రామం అంతా శ్మశానంలా మారిపోతుంది. భగవంతుడా. నాకైతే అనిపిస్తుంది ఈ సమస్యను దూరం చేయడానికి మన గ్రామంలోని ఒక హోమం చేస్తే బాగుంటుందని. అదే మంచిది. వీరేంద్ర ఇంకా రాధిక వెళ్లి గ్రామ ప్రజలందరికీ హోమం గురించి చెప్తారు. ఎండిపోయిన గ్రామాన్ని చూసి అందరూ ప్రజలు హోమానికి ఒప్పుకుంటారు. గ్రామంలో భగవంతుడి ముందు ఒక పెద్ద హోమం జరిపిస్తారు. హోమం పూర్తయిన తర్వాత ఈ గ్రామానికి ఒక సాధువు బాబా వస్తాడు. ఇంకా అతను ఇలా అడుగుతూ ఉంటాడు. భవతి భిక్షాం దేహి. సాధు బాబా ఒక్కొక్కరిగా గ్రామ ప్రజలందరినీ తలుపులు కొడతాడు. అమ్మా, ఈ సాధువు చాలా రోజులుగా ఆకలితో ఉన్నాడు. తినడానికి ఏమైనా ఇవ్వు. బాబా, నిన్న రాత్రి నుంచి ఇంట్లో పొయ్యి వెలిగించలేదు. ఎందుకంటే నేను 2 రోజులకొకసారి వంట చేస్తాను. ఎందుకంటే ఇంట్లో సరిపోయే రేషన్ లేదు. ఆ మాట విన్న తర్వాత సాధుబాబా ఆ ఇంటి నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా ఆ మహిళ సాధుబాబాని పిలుస్తుంది. ఆగండి బాబా, మీరు నా ద్వారం నుంచి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఇంకా ఆ మహిళ తన ఇంట్లో మిగిలి ఉన్న రేషన్ అంతా తీసుకుని వెళ్లి సాధుబాబా జోలులో వేస్తుంది. ఈశ్వరుడు ఎప్పటికీ మిమ్మల్ని రక్షిస్తాడు. ఇంకా మీ సమస్యలన్నీ కూడా దూరం చేసేస్తాడు. సాధువు ఆ మహిళకి ఆశీర్వాదాలిచ్చి తన దగ్గర భిక్ష స్వీకరించి వేరే ఇంటికి బయలుదేరతాడు. సాధువుకి ఒక గుడిసె కనిపిస్తుంది. అందులో ఒక కుటుంబం భోజనం చేస్తుంటుంది. భవతి భిక్షాం దేహి. సాధువు మాటలు విని ఇంట్లో ముఖ్యమైన వ్యక్తి బయటకొస్తాడు. ఇంకా అతని వాటా భోజనాన్ని ఇచ్చేస్తాడు. సాధువు ఆ వ్యక్తి వాటాలో ఒక రొట్టె తింటాడు. కాని దానివల్ల సాధువు కడుపు నిండదు. సాధువు మొహంపైన అసంతృప్తి చూసి ఆ వ్యక్తి ఇంటి లోపలికి వెళ్తాడు. ఇంకా అతని భార్య భోజనాన్ని కూడా తీసుకుని వచ్చి సాధుబాబాకి ఇచ్చేస్తాడు. సాధుబాబా ఆ ఇంకొక రొట్టె కూడా తింటాడు. అయినా కూడా అతనికి కడుపు నిండదు. ఓ పురుషా,
నువ్వు నాకు సరిపోని భోజనం పెట్టి నా ఆకలిని ఇంకా పెంచావు నువ్వు. ఇదిగోండి బాబా, నా భోజనం కూడా మీరు తీసుకుని తినండి. ఇదిగోండి సాధు బాబా, మీరు నా వంతు భోజనం కూడా తీసుకోండి, మీ ఆకలి తీర్చుకోండి. సాధుబాబా ఆ భోజనమంతా తింటాడు. ఆ తర్వాత ఆ కుటుంబం ప్రవర్తన చూసి ఆ కుటుంబానికి ఆశీర్వాదం ఇస్తాడు. ఓ సజ్జన పురుషా, నేను నీ సేవని మరియు నీ ప్రవర్తనని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు మరియు నీ కుటుంబమంతా ఆకలితో ఉండి నా కడుపు నింపారు. ఈశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తాడు, ఇంకా మీ కష్టాలన్నీ దూరం చేస్తాడు. అలా ఆ కుటుంబానికి ఆశీర్వాదాలిచ్చి సాధుబాబా ఇంకొక ఇంటికి బయలుదేరతాడు. అలా తిరుగుతూ తిరుగుతూ సాధుబాబా పూర్తి సుందర్వన్ మొత్తం తిరుగుతాడు. ఇంకా భిక్ష అడుగుతాడు. చూస్తూ చూస్తూ సాయంత్రం అవుతుంది. ఇంకా సాధుబాబా ఆ గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. గ్రామ ప్రజల దగ్గర మిగిలి ఉన్నదంతా వాళ్ళు మొత్తం సాధుబాబాకి దానం చేస్తారు. ఇప్పుడు ఎవరి దగ్గర మరుసటి రోజు తినడానికి ఒక్క బియ్యపు గింజ కూడా మిగిల్లేదు. కాని ఉదయం అవ్వగానే, సూర్యోదయం అవ్వగానే సుందర్వన్ గ్రామం దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇలా వాళ్ళ గ్రామంలో ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే గ్రామంలో ఒక పక్క నీళ్ల నది, ఇంకా మరొక పక్క బియ్యం నది పారుతూ ఉంటాయి. ఇది నిజంగా ఆ ఈశ్వరుడి కృపనే అనుకోవాలి. గ్రామ ప్రజలు ఒక పక్క నుండి నీళ్లు, ఇంకా మరొక పక్క నుండి బియ్యం తీసుకుని గ్రామంలో ఒక పెద్ద దావత్ చేసుకుంటారు ఆనందంగా. ఓంకిల అరుణాచల్ ప్రదేశ్కి చెందిన ఒక గ్రామంలో నివసించేది. అది చైనాకి చాలా దగ్గర్లో ఉంటుంది. ఓంకిల కుటుంబంలో తన ముసలి తల్లి, 3 చిన్నపిల్లలు ఉంటారు. ఓంకిల కుటుంబం ఖర్చులు పొలం పనులతోనే గడుస్తాయి. నిజానికి ఓంకిల గ్రామం చైనా దగ్గర ఉండటం వల్ల ఓంకిలాకి మోమోస్, చౌమిన్, వెజ్ హక్కా నూడిల్స్, మంచౌ సూప్ లాంటి చైనీస్ వంటకాలు చాలా బాగా చేయడం వచ్చేది. ఓంకిల తల్లి పొలంలో పనిచేస్తుంది. ఇక ఓంకిల ఇంట్లోనే ఉండి వంట చేస్తూ ఉంటుంది. ఏమైనా ఇవాళ చాలా ఆలస్యమయ్యింది. ఊర్లో చాలా మంది పొలాలతో మన పొలం కూడా మిలిటరీ వాళ్లకి వెళ్ళిపోతోంది. ఒకవేళ అలాగే జరిగిందంటే ఇక మనం కడుపు నింపుకోవడం కూడా కష్టమవుతుంది. వాళ్లు మన పొలం తీసుకుంటే దానికి బదులు డబ్బులిస్తారు కదా. ఏదైనా మన దగ్గరుంటే దాని విలువ వేరుగా ఉంటుంది. డబ్బులు చేతికొచ్చాయి అంటే అవి ఖర్చయిపోతాయి. నువ్వు కంగారు పడకమ్మా, సంపాదించడానికి ఇంకేదైనా ఏర్పాటు చేసుకుందాము. ఇవాళ నేను మోమోస్ తయారు చేశాను, నువ్వు తిను. అక్క, నువ్వు మోమోస్ చాలా బాగా చేస్తావు. తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. బాబూ, మోమోస్ సంగతి తర్వాత ముందిది చెప్పు. మ్యాథ్స్లో ఎన్ని మార్కులొచ్చాయి? 10కి 0. గుడ్డు. ఓంకిల, నువ్వు తనని చదివించడం లేదా? ఇలాగే ఉన్నాడు అంటే వీడు పాస్ అవ్వడు. అమ్మా, తనని ఒక మంచి ట్యూషన్కి పంపించాలి. తను నా దగ్గర అస్సలు చదవడం లేదు. మరుసటి రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక, ఓంకిల, మన పొలాన్ని తీసేసుకున్నారు. 2 లక్షలిచ్చారు. ఈ డబ్బులతో మనం ఊర్లో ఏమైనా పనిని మొదలు పెడదామా? అమ్మ, ఇక్కడ మనం ఏమీ చెయ్యలేము. నేను పట్నం వెళ్తాను. ఏదైనా వ్యాపారం సెట్ అయితే అప్పుడు నేను మీకు డబ్బులు పంపిస్తాను. కాని నువ్వు ఏ నగరానికి వెళ్తావు? నేను ఢిల్లీ వెళ్తాను. నువ్వు విశాఖపట్నం వెళ్ళిపో. అక్కడ మన ఊరికి చెందిన నోరియన్ పనిచేస్తున్నాడు. వేరే దేశంలో మనకి తెలిసిన వాళ్లుంటే మనకి కాస్త ఊరటగా ఉంటుంది. ఓంకిల ఆంధ్రప్రదేశ్లో సముద్రం ఒడ్డున ఉన్న నగరం విశాఖపట్నంకి చేరుకుంటుంది. తన ఊరి అబ్బాయి నోరిన్ని కలుస్తుంది. నేనిక్కడ ఉద్యోగం కోసం వచ్చాను. నువ్వు నాకిక్కడేదైనా పనిప్పిస్తావా? నీకసలేమొచ్చు? నేను చైనీస్ ఫుడ్స్ అన్ని తయారు చేయగలను. నేను ఏ రెస్టారెంట్లో అయితే పనిచేస్తున్నానో అక్కడ మోమోస్ తయారు చేసేవాళ్లు కావాలి. నేను మా యజమానితో మాట్లాడి నీకు చెప్తాను. నోరిన్ తన యజమాని విష్ణుతో మాట్లాడతాడు. ఓంకిలాకి మోమోస్ తయారు చేసే పని దొరుకుతుంది. రెస్టారెంట్ సముద్రం ఒడ్డున ఉంటుంది. అందరూ బీచ్లో తిరగడానికి వచ్చి అక్కడే తింటూ ఉంటారు. ఓంకిలా తయారు చేసిన టేస్టీ మోమోస్ అందరికీ బాగా నచ్చుతాయి. రెస్టారెంట్ యజమాని విష్ణు 2 సంపాదించడం మొదలు పెడతాడు. కాని సంపాదన పెరగడంతో పాటు విష్ణు తన వర్కర్స్ శాలరీని మాత్రం పెంచడు. అతను ఓంకిలాకి కేవలం 10,000 ఇస్తాడు. ఓంకిలా డబ్బులు పొదుపు చేసి ఇంటికి డబ్బులు పంపించడం చాలా కష్టమవుతుంది. నేనిక్కడికొచ్చి 6 నెలలు గడిచిపోయాయి. నేను ఇంటికి ఇంతవరకు 8 నుండి 10,000 పంపించగలిగాను. అమ్మ ఖర్చుల్ని ఎదుర్కోవడం చాలా కష్టమవుతూ ఉంటుంది.
మరుసటి రోజు ఓంకిల రెస్టారెంట్ యజమానితో, అంకుల్, నా శాలరీని 15,000 చెయ్యండి. నేనింటికి డబ్బులు పంపించలేకపోతున్నాను. అయితే నేనేం చేయాలి? నేను నీ కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకున్నానా ఏంటి? నేను నీకు ఉద్యోగం ఇవ్వడమే చాలా ఎక్కువ. శాలరీ పెంచడం కుదరదు. వెళ్ళి నువ్వు పని చేసుకో. ఆ సమయంలో ఓంకిలాకి ఇంక వేరే దారేది కనపడదు. అందుకని తను రెస్టారెంట్లో పని చేస్తూనే ఉంటుంది. రెస్టారెంట్ దగ్గరికి తరచూ ఒక కుక్క వస్తూ ఉండేది. ఓంకిలా దానికి మోతి అని పేరు పెడుతుంది. మోతి ఎప్పుడు వచ్చినా ఓంకిలా తనకి 2 మోమోస్ ఇచ్చేది. ఒకరోజు రెస్టారెంట్ యజమాని ఓంకిలా కుక్కకు మోమోస్ తినిపించడం చూస్తాడు. మోమోస్ నువ్వు మీ బాబు సొమ్ముతో తయారు చేయడం లేదు, కుక్కలకి మోమోస్ తినిపించడానికి. 2 మోమోస్ కుక్క తింటే మీకేం నష్టం కలుగుతుందని చిన్న విషయానికి మీరు మా అమ్మా నాన్నల్ని ఎందుకు లాగుతున్నారు? ఈ మోమోస్ డబ్బుల్ని నీ శాలరీ నుండి కట్ చేస్తాను. ఆ నెల విష్ణు మోమోకి 8,000 ఇస్తాడు. రెస్టారెంట్ యజమాని కఠోర వ్యవహారం వల్ల ఓంకిలా ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఓంకిలా నారీన్తో ఇలా అంటుంది, నేనిక్కడ ఉద్యోగం మానేస్తున్నాను. నా సొంత బిజినెస్ ని స్టార్ట్ చేస్తాను. కానీ దానికోసం నువ్వు చాలా వస్తువులు కొనాల్సి ఉంటుంది. ఒక కౌంటర్ కూడా అవసరం అవుతుంది. అప్పుడే నువ్వు మోమోస్ అమ్మగలవు. మరి నీ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులున్నాయా? నా దగ్గర కొంత డబ్బులున్నాయి. ఇంకాస్త నువ్వివ్వు. ఓంకిలా సముద్రం తీరాన ఒక కౌంటర్ మీద తన మోమోస్ ని అమ్మడం మొదలు పెడుతుంది. ఇక విష్ణు రెస్టారెంట్ కి మోమోస్ తినడానికి చాలా తక్కువ మంది వెళ్తారు. బీచ్ లో తిరిగే వాళ్లు చాలా వరకు ఓంకిలా మోమోసే తింటారు. ఓంకిలా ఇప్పుడు ప్రతి నెల సుమారు 20,000 సంపాదిస్తుంది. విష్ణు ఓంకిలా కౌంటర్ దగ్గర జనాల రద్దీని చూసి చింతించడం మొదలు పెడతాడు. ఇంతవరకు నా రెస్టారెంట్లోనే చైనీస్ ఫుడ్ దొరికేది. కానీ ఈ అమ్మాయి నా వ్యాపారాన్ని మూయించేసింది. ఏదో ఒక రోజు నాలాగా రెస్టారెంట్ కూడా పెడుతుందేమో. ముళ్ళ చెట్టు పెద్దది కాకముందే దాన్ని నేను నరికేసేయాలి. విష్ణు ఒకరోజు ఓంకిలా దగ్గరికి వెళ్లి, ఓంకిలా, నా కొత్త వర్కర్స్ మోమోస్ సరిగా చేయడం లేదు. నేనేమంటున్నానంటే నువ్వు నా రెస్టారెంట్కు తిరిగి వచ్చేసాయి. నేను నీ శాలరీ 2,000 పెంచుతాను. లేదంకల్, ఇప్పుడు నేను 20,000 సంపాదిస్తున్నాను. నాకు మీ రెస్టారెంట్లో పనిచేసే అవసరమే లేదు. అయితే నువ్వు నా రెస్టారెంట్కు దూరంగా ఇంకెక్కడైనా వ్యాపారం చేసుకో. ఎందుకు చెయ్యాలి? ఈ బీచ్ ఏమైనా మీ బాబు సొమ్మనుకున్నారా? ఓంకిలా నోటి నుండి కఠినమైన సమాధానం విని విష్ణుకి చాలా కోపం వస్తుంది. మీరు మోమోస్ కాకుండా ఇంకా బోలెడని అమ్ముతున్నారు. మీరు వాటి మీద ఫోకస్ చేయండి. ఒకవేళ మీరు అడ్జస్ట్ చేసుకోలేకపోతే మీరు మీ రెస్టారెంట్ ని ఇంకెక్కడికైనా షిఫ్ట్ చేసుకోండి. ఇంతవరకు ఈ పిల్ల నా దగ్గర శాలరీకి పనిచేసేది, కానీ ఇప్పుడు నాకే సమాధానం చెబుతుందా? దీని అహంకారాన్ని తునాతునకలు చేయకపోతే నా పేరు విష్ణుచంద్ర దేశాయే కాదు. ఆ రోజు ఓంకిలా తన రూమ్కి వెళ్లేసరికి 2 వ్యక్తులొచ్చి తనని పట్టుకుంటారు. నువ్వు గనక విష్ణుభాయ్ రెస్టారెంట్ దగ్గర నుండి నీ వ్యాపారం తీసేయకపోతే అది నీకు నీ వ్యాపారానికి మంచిది కాదు. మాకు అరుణాచలం వరకు మనుషులున్నారు. మా దృష్టి మీ కుటుంబం మీద కూడా ఉంది. వాళ్ళిద్దరూ కూడా ఓంకిలాని బెదిరించి వెళ్లిపోతారు. ఓంకిలా చాలాసేపటి తర్వాత సర్దుకుంటుంది. ఓంకిలా ఫోన్లో వాళ్లమ్మతో మాట్లాడుతుంది. నువ్వు భయపడకు తల్లి, ఇక్కడ మనల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు. నువ్వు నీ వ్యాపారాన్ని కొనసాగించు. నువ్వు ఒకసారి పోలీసుల దగ్గరికి వెళ్లి చూడు. ఓంకిలా పోలీసుల దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేస్తుంది. పోలీసులు విష్ణు దగ్గరికి వెళ్తారు. విష్ణుభాయ్, మీరు చాలా గౌరవస్తులు. మీరు ఒకరి ప్రాణాలు తీసి హంతకులు కావాలనుకుంటున్నారా? లేదు లేదు ఇన్స్పెక్టర్, ఒకరి ప్రాణాలు తీయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. నేను ఆ అమ్మాయిని బెదిరించాలనుకున్నానంతే. ఆ విధంగా బెదిరించే పనులు చేయకండి. అది చట్టరీత్యా వ్యతిరేకమవుతుంది. ఆ అమ్మాయిని తన వ్యాపారాన్ని చేసుకోనివ్వండి. పోలీసులు వెళ్లిన తర్వాత విష్ణు ఆలోచించడం మొదలు పెడతాడు. ఇలాగైతే పని జరగదు. నేను ఇరుక్కుపోతాను. ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి. కొన్ని రోజుల తర్వాత ఓంకిలా దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది. హలో మ్యామ్, నేను హిందుస్థాన్ పే కంపెనీ నుంచి వచ్చాను. ప్లీజ్ మీరు మా కోడ్ స్కానర్ని పెట్టుకోండి. దానికి డబ్బులు ఖర్చవుతాయి కదా. ఇది పూర్తిగా ఫ్రీ. మీరు నాకు మీ మొబైల్ ఇవ్వండి. నేను ఇప్పుడే మీ అకౌంట్ని దానికి లింక్ చేస్తాను. చాలా మంది కస్టమర్లు ఆన్లైన్ పేమెంట్ అడుగుతూ ఉంటారు. అందుకని ఓంకిలా ఆలోచిస్తుంది తను స్కానర్ పెట్టుకోవడం మంచిది అని. ఓంకిలా తన మొబైల్ని ఆ అమ్మాయికిస్తుంది. ఆ అమ్మాయి ఒక హ్యాకర్. తనని విష్ణు పంపిస్తాడు. ఆ అమ్మాయి ఓంకిలా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నిటినీ లాగేస్తుంది. ఇదిగోండి, అయిపోయింది.
మరుసటి రోజు ఓంకిలా ఏటీఎంలో నుంచి డబ్బులు తీసుకోవడానికి వెళ్తుంది. అప్పుడు తెలుస్తుంది తన అకౌంట్లో ₹1 కూడా లేదని. ఓంకిలా వెంటనే బ్యాంకుకు వెళ్తుంది. తను తన అకౌంట్ గురించి అడుగుతుంది. బ్యాంకులో తనకి చెప్తారు తను ఆన్లైన్ మోసానికి గురయ్యింది అని. ఓంకిలాకి అర్థమవుతుంది హిందుస్థాన్ పే అని వచ్చిన అమ్మాయి తనని మోసం చేసిందని. ఓంకిలా పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి గురించి కంప్లైంట్ ఇస్తుంది. కాని ఆ అమ్మాయి గురించి ఏమీ తెలీదు. అక్కడ విష్ణు ఓంకిలా కౌంటర్లో దొంగతనం జరిగేలా చేస్తాడు. ఆ కౌంటర్లో ఓంకిలా వస్తువులన్నీ కూడా ఉంటాయి. ఓంకిలా దగ్గర ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు ఉండవు, వస్తువులు ఉండవు. తను ఏడుస్తూ నోరీన్ దగ్గరికి వెళ్తుంది. నన్ను దోచుకున్నారు నోరీన్. ఏమైంది ఓంకిలా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఓంకిలా నోరీన్ కి అన్ని విషయాలు చెప్తుంది. నువ్వు నాకు 10,000 ఇవ్వగలవా? నోరీన్ 2 రోజుల ముందే ఊర్నుంచి వస్తాడు. నన్ను క్షమించు ఓంకిలా, నేను మొన్ననే నా చెల్లికి పెళ్లి చేసి వచ్చాను. నా డబ్బులన్నీ ఆ పెళ్లి ఖర్చయిపోయాయి. ఓంకిలా బీచ్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి ఆ కుక్క మోతీ వస్తుంది. దానికి ఓంకిలా మోమోస్ తినిపిస్తూ ఉండేది. ఇవాళ నీకు తినిపించడానికి నా దగ్గర ఏమీ లేవు. నన్ను పూర్తిగా దోచుకున్నారు. మోతీ ఉన్నట్టుండి ఒక దేవుడిగా మారుతుంది. నేను సముద్ర దేవుణ్ణి, వరుణ్ణి. నేను శునక రూపం ధరించి బీచ్లో తిరుగుతూ అందరినీ గమనిస్తూ ఉంటాను. మీరు నాకెందుకు దర్శనమిచ్చారు? నేనెప్పుడు పూజలు కూడా చెయ్యలేదే. భగవంతుడు ఎప్పుడూ కూడా ఒక ప్రాణి రూపంలోనే పరీక్షించడానికి వస్తుంటాడు. వరుణదేవుడు ఓంకిలాకి కొన్ని విత్తనాలను ఇస్తాడు. ఈ విత్తనాలను తీసుకువెళ్లి సముద్రపు ఇసుకలో నాటు. ఆ విత్తనాలు మొలకెత్తుతాయి, వాటికి మోమోస్ వస్తాయి. వాటిని నీవు తీసుకుని చక్కగా అమ్ముకోవచ్చు అని చెప్పి వరుణదేవుడు మాయమైపోతాడు. ఓంకిలా విత్తనాలను ఇసుకలో నాటుతుంది. మరుసటి రోజే మొక్కలు మొలుస్తాయి. వాటికి మోమోస్ కాస్తాయి. ఓంకిలా మోమోస్ని కోసి ఒక బుట్టలో పెట్టుకుని మోమోస్ని అమ్మడం మొదలుపెడుతుంది. ఆ మోమోస్ కూడా ఓంకిలా చేత్తో తయారుచేసిన మోమోస్ లాగే రుచిగా ఉంటాయి. విష్ణుకి ఎప్పుడైతే ఓంకిలా ఇసుకలో మోమోస్ మొక్కల్ని నాటిందని తెలుస్తుందో అతను రాత్రివేళ మోమోస్ కొయ్యడానికి వెళ్తాడు. విష్ణు మొక్కను లాగడానికి ప్రయత్నిస్తాడు. కాని ఒక్క మొక్క బయటికి రాదు, ఒక్క మోమోని కూడా కొయ్యలేడు. విష్ణు బజారు నుంచి కొన్ని విషపురుగులను కొంటాడు. అవి పంటకు నష్టం కలిగిస్తాయని. అతను మోమోస్ మొక్కల దగ్గర పురుగులను చల్లేస్తాడు. ఇప్పుడొస్తుంది మజా. కాని అప్పుడే ఒక పెద్ద సముద్రపు అల వస్తుంది. అది మోమోస్ మొక్కలన్నిటి నుండి పురుగులను శుభ్రం చేస్తుంది. విష్ణు ఒక పెద్ద ట్రక్కులో బోలెడన్ని చెక్క ముక్కల్ని నింపి వాటన్నిటినీ తీసుకువెళ్లి మోమోస్ మొక్కల మీద పడేస్తాడు. ఆ తర్వాత వాటికి పెట్రోల్ చల్లి నిప్పంటిస్తాడు. విష్ణు ఏమనుకుంటాడంటే ఇక పని పూర్తయింది అని. కాని అప్పుడే బీచ్లో పెద్ద వర్షం కురుస్తుంది. మంటలు ఆరిపోతాయి. ఈ వర్షం కూడా ఇప్పుడే కురవాలా? అంతలో నోరిన్ అక్కడికి వెళ్తాడు. అసలు మీరేం చేస్తున్నారు సార్? ఓంకిలా నాకు చెప్పింది ఈ మోమోసును దేవుడు వరంగా ఇచ్చాడని. ఎవరూ వీటిని ఏమీ చేయలేరు. నేను నాస్తికుణ్ణి. నాకు దేవుళ్ళు వరాల మీద అస్సలు నమ్మకం లేదు. నేను నా జీవితంలో అన్నిటినీ నా కష్టం మీదే సాధించాను. ఇక నేను నీకు ఈ ఓంకిలా ఫ్రీ మోమోసును నాశనం చేసి చూపిస్తాను. అంతలో ఓంకిలా అక్కడికి వెళ్తుంది. విష్ణు అంకుల్, మీరు నా మోమోస్ మొక్కలని నాశనం చెయ్యకండి, లేదంటే నేను మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్తాను, మీ గురించి కంప్లైంట్ చేస్తాను. తను మాటి మాటికి పోలీసుల దగ్గరికి వెళితే నా ఇమేజ్ నాశనం అయిపోతుంది. ప్రస్తుతానికి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు ఓంకిలా. నేను ఇక్కడికి మోమోస్ను చూడ్డానికి వచ్చానంతే. నీకు ఇబ్బందిగా ఉంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంతే. నరేన్, నువ్వు నాతో పాటు పద. విష్ణు నోరేన్ని తనతో పాటు తీసుకుని ఇంటికి వెళ్తాడు. నరేన్, నువ్వు నా కోసం ఒక పని చేయాలి. ఏం పని సార్? నువ్వు మీ ఊరికి వెళ్ళు. ఏదో ఒక రకంగా ఓంకిలా వాళ్ల అమ్మ తమ్ముళ్లను అనారోగ్యానికి గురిచేయి. వాళ్ళు అనారోగ్యానికి పాలైతే ఓంకిలా వాళ్ళని చూసుకోవడానికి ఇంటికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఆ విధంగా ఓంకిలా నా దారికి అడ్డు తప్పుకుంటుంది. నువ్వు ఈ పని చేసినందుకు నీకు 50,000 రూపాయలు ఇస్తాను. ఒకవేళ నువ్వు నిరాకరిస్తే నేను నిన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తాను. నోరిన్ ఇరకాటంలో పడతాడు. ఆ రోజు రాత్రి తను నిద్రలేకపోతాడు. భగవంతుడా, నేనేం చెయ్యాలి? ఉద్యోగాన్ని నేను పోగొట్టుకోలేను. నా భార్య పిల్లలు ఆకలితో చనిపోతారు. నాకు నా యజమాని చెప్పినట్టు చేయడం తప్ప వేరే దారి కనిపించడం లేదు. ఇక ముందు ఏం జరుగుతుందో చూద్దాం. నేను ఈ పాపాన్ని ఇష్టప్రకారం చేయడం లేదు కదా, వేరే దారి లేక చేస్తున్నానంతే. దేవుడా, నన్ను క్షమించు. తను ఊరికి వెళ్లి
ఓంకిలా ఇంటికి మిఠాయిల బాక్స్ తీసుకువెళ్తాడు. ఓంకిలా అమ్మ నారిన్కి అత్తయ్య అవుతుంది. అత్తయ్య, నేను కొత్త మోటార్ సైకిల్ కొనుక్కున్నాను, అందుకే మిఠాయిలు తీసుకొచ్చాను. ఓంకిలా వాళ్ళమ్మకి నారిన్ మీద ఎంతో నమ్మకం ఉంటుంది. చాలా సంతోషం బాబు. ఇంకా చెప్పు, ఇంట్లో అందరూ బావున్నారు కదా? ఇంతకీ ఓంకిలా ఎలా ఉంది? ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు. ఓంకిలా కూడా బాగానే సంపాదిస్తుంది. మీ అమ్మాయి చాలా కష్టపడుతుంది. అటువంటి కూతురు అదృష్టవంతులకే దొరుకుతుంది. కాసేపు మాట్లాడిన తర్వాత నారిన్ వెళ్ళిపోతాడు. ఓంకిలా వాళ్ళమ్మ ఇంకా తమ్ముళ్ళు మిఠాయిలు తింటారు. వాళ్ల నలుగురికి జ్వరం వచ్చి పూర్తిగా అనారోగ్యం పాలవుతారు. ఓంకిలా తన కుటుంబాన్ని చూసుకోవడానికి ఇంటికి తిరిగి వెళ్తుంది. ఇప్పుడు నాకు దేని గురించి భయం అక్కర్లేదు. ఈ మొక్కల్లో నేను పీకాల్సిన పని లేదు. కానీ నాశనం చేయొచ్చు కదా. విష్ణు ఒక రోలర్ని తీసుకొస్తాడు. ఆ రోలర్ని మొక్కల మీదకు ఎక్కిస్తాడు. కాని దాంతో కూడా ఆ మొక్కలు ఏమీ కావు. రోలర్ వెళ్లిపోయిన తర్వాత మొక్కలు మళ్లీ మామూలుగా నిలబడతాయి. విష్ణు కోపంతో పిచ్చివాడవుతాడు. తన ఎదురుగా ఆ కుక్క మూతి కనిపిస్తుంది. విష్ణు తన కోపాన్ని కుక్క మీద చూపించాలనుకుంటాడు. ఇవాళ నేను ఈ కుక్కని ప్రాణాలతో వదలను. విష్ణు కుక్క మీదకు రోలర్ని ఎక్కించబోతాడు. అంతలో కుక్క వరుణదేవుడిగా మారిపోతుంది. ఆ వరుణదేవుడు విష్ణుని రోలర్తో సహా తీసుకెళ్లి సముద్రం మధ్యలోకి విసిరేస్తాడు. కాపాడండి, కాపాడండి, నాకు ఈత కొట్టడం రాదు, ఎవరైనా కాపాడండి. వరుణదేవుడు అతని దగ్గరికి వెళ్లి, నేను నిన్ను కాపాడగలను, కానీ ముందు నాకొక మాటివ్వు. నువ్వు ఓంకిలా పనికి ఎప్పుడు అడ్డు రాను అని. నేను మాటిస్తున్నాను, ఓంకిలా వ్యాపారానికి నేను ఎటువంటి అడ్డంకులు రానివ్వను. తన డబ్బుల్ని కూడా తిరిగి ఇచ్చేస్తాను, తన కౌంటర్ని కూడా. అప్పుడు వరుణదేవుడు విష్ణుని తీసి సముద్రం ఒడ్డున పడేస్తాడు. అక్కడ్నుంచి మాయమైపోతాడు. అతను ఓంకిలా ఇంటికి వెళ్లి ఓంకిలా కుటుంబాన్ని నయం చేస్తాడు. ఓంకిలా నగరానికి తిరిగి వస్తుంది. ఆ తర్వాత తన వ్యాపారాన్ని చక్కగా కొనసాగిస్తుంది. ఓ కాలంలో జరిగిన కథ ఇది. సౌత్ ఇండియాలో ఒక ఊర్లో సరస్వతి అనే ఒక మహిళ, ఆమె కొడుకు చిన్మయ్తో ఉండేది. సరస్వతి వాళ్ల భర్త చనిపోయి 10 ఏళ్లయింది. ఆ రోజు నుండి సరస్వతి ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించి తన ఇంటిని గడిపేది. ఇప్పుడు చిన్మయ్కి 15 ఏళ్లవుతుంది. అమ్మా, నేను ఒక పనిని వెతుక్కున్నాను. ఏం పని? కట్టెలు కొట్టే పనమ్మా. కాని కన్నా, దానికోసం నువ్వు అడవికి వెళ్ళాలే. అవునుమా. అడవిలో చాలా భయంకరమైన జంతువులుంటాయి. నీకేదైనా అయిందనుకో, నేను తట్టుకోలేనయ్యా. అయ్యో అమ్మా, అలేం జరగదు. మీరు చింతించకండి, నాతో పాటు ఇంకొంతమంది వస్తారు అడవికి. అలాగే ఇది చూడండి, నా దగ్గర ఎంత పెద్ద గొడ్డలో. ఎలాంటి మృగము నా దగ్గర కూడా రాలేదమ్మా. జాగ్రత్తగా ఉండు నాన్నా. సరే అమ్మా, మీరు చింతించకండి. మరుసటి రోజు చిన్మయ్ చెట్లు కొట్టే ఇంకొంతమందిని తీసుకుని అడవికి వెళ్తాడు. వాళ్ళు చిన్మయ్కి చెట్లు ఎలా కొట్టాలో నేర్పిస్తారు. అతను కూడా పనులు చాలా తొందరగా నేర్చుకునేవాడు. ఇలాగే కొద్ది కాలం గడిచింది. వానాకాలంలో చిన్మయ్ ఒకరోజు ఒంటరిగా అడవికొచ్చాడు. అతను చెట్లు కొట్టేటప్పుడు అన్నీ చాలా తడిగా ఉంటాయి. అరే, ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి, కొంచెం ముందుకెళ్ళి చూస్తాను. చిన్మయ్ ఇంకాస్త అడవిలోకి వెళ్తాడు. అక్కడ ఎవరో ఏడుస్తున్నట్టు అతనికి అనిపిస్తుంది. అతను ఆ చప్పుడు వింటూనే ఆ పొదలోపలికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసినప్పుడు ఒక అమ్మ చెట్లల్లో చిక్కుకుని ఏడుస్తూ ఉంటుంది. అరే 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 అరే, నువ్వు ఇక్కడెలా ఇరుక్కుపోయావు? చిన్మయ్ ఆ అమ్మాయిని పైకి తీసేటప్పుడు ఆ అమ్మాయికి రెక్కలున్నాయనే దాన్ని గమనిస్తాడు. ఏంటిది, నీ యొక్క రెక్కలా? అవును, నేనొక దేవతని. మొట్టమొదటిసారిగా భూలోకాన్ని చూడడానికి వచ్చాను. రాత్రి చీకట్లో ఒక పులి నన్ను వెంబడిస్తూ వచ్చింది. నేను భయపడి పరిగెత్తుతూ ఉన్నాను. అప్పుడు నేను ఇక్కడికి వచ్చేశాను. నేను ఆ పులి నుండి ఎలాగో తప్పించుకున్నాను, కానీ నేను ఈ చెట్టుకి చిక్కుకున్నాను. నా రెక్కలకి కూడా దెబ్బలు తగిలాయి. చూడు. చిన్మయ్ తన కొడవలితో ఆ చెట్టునంతా కొట్టి ఆ దేవతని అక్కడ్నించి తప్పిస్తాడు. చాలా ధన్యవాదాలు, నువ్వు నన్ను విడుదల చేశావు. నీకు చాలా 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 ధన్యవాదాలు. ఇప్పుడు నువ్వు నాతో ఇంటికి రా. నీకు దెబ్బలు తగిలాయి, ఈ పరిస్థితిలో నువ్వు ఎగరలేవు కూడా. ఒకవేళ ఈ అడవిలో ఉంటే వేరే ఏమైనా మృగం నిన్ను చంపేసి తినేస్తుంది. నువ్వు నాతో వచ్చి. నువ్వు నిజాన్నే చెప్తున్నావు. అరే, నీ రెక్కలున్నాయిగా,
ఒకవేళ మనుషులు గనక చూశారనుకో. ఎవరూ చూడరు. దేవత ఒక మంత్రం చెప్పగానే తను ఒక సాధారణమైన అమ్మాయిగా మారిపోతుంది. రా వెళ్దాం. చిన్మయ్ ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తాడు. తర్వాత ఇంటికి వెళ్ళగానే అన్నిటినీ వాళ్ళమ్మతో చెప్తాడు. అమ్మా, ఈ దేవతకి తగ్గే వరకు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అవునరా, నువ్వు వైద్యుల దగ్గరికెళ్ళి మందు తీసుకునిరా. లేదు లేదు, నాకే మందు అవసరం లేదు. దేవతలందరికీ వాళ్ళ శక్తితోనే నయమైపోతుంది. మాకు భోజనం ఇంకా విశ్రాంతి మాత్రం కావాల్సుంటుందమ్మా. సరే నాన్నా, నువ్వు విశ్రాంతి తీసుకో. నేనందరికీ వంట చేసేస్తాన్లే. దేవత అక్కడే పడుకుండిపోతుంది. సరస్వతి, చిన్మయ్ ఇద్దరూ ఇంటినుంచి బయటికొస్తారు. ఆ దేవత మనొక అతిథి. మనం తనకి మంచి మంచి ఆహారాన్ని చేసివ్వాలి. అలాగే అమ్మా. కన్నా, మన దగ్గర ఇక్కడ డబ్బులు కూడా లేవు. కాని చిన్న చిన్న మునక్కాయలు ఈ చెట్లో మొలిశాయి. దాన్ని తీసుకుని నీ పుట్టినరోజు నాడు ఏదైనా చేద్దామని అనుకున్నా. ఇప్పుడు దీన్నే ఆ దేవతకి చేసిస్తాన్లే. అలాగే అమ్మా, నీకెట్లా అనిపిస్తే చెయ్యి. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంది ఆ దేవత వినిపించుకుంటుంది. వాళ్ళు అక్కడ్నించి వెళ్ళగానే ఆ మునక్కాయ చెట్టుకి ఏదో మంత్రం వేస్తుంది. సరస్వతి ఆ మునక్కాయ తీసుకుని రుచి అయిన సాంబార్ చేస్తుంది. తర్వాత దాన్ని అన్నంతో కలిపి దేవతకి వడ్డించింది. చాలా రుచిగా ఉంది. ఈ మునక్కాయల చెట్లని పెంచింది నేనే కదా. నాకు తెలుసమ్మా. దేవత అన్నం తినగానే తన శక్తంతా కూడుకుంటుంది. తర్వాత తన మీద గాయాలన్నీ ఎలాగో అలా తగ్గిపోయాయి. ఇప్పుడు నేను గుణమైపోయాను. ఇప్పుడు నేను దేవలోకానికి వెళ్ళొచ్చమ్మా. మీరిద్దరూ నాకు చాలా సహాయం చేశారు. ధన్యవాదాలు. ఇది మా బాధ్యత తల్లి. అమ్మా, నేను మీకేదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి దాన్ని తీసుకోండమ్మా. మీ మునక్కాయలన్నీ మంత్ర మునక్కాయలుగా అయిపోయింది. మీరు ఎన్నిసార్లు మునక్కాయల్ని కోసినా గాని మళ్ళీ అక్కడ వేరేవి పెరుగుతూనే ఉంటాయి. ఇక మీదట మీరు ఎప్పుడు తలుచుకున్నా సాంబార్ అన్నం చేసి తినండి. ధన్యవాదాలు చిన్మయ్, నువ్వు చాలా మంచివాడివి. దేవత అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. సరస్వతి మరియు చిన్మయ్ ఇద్దరూ కొన్ని మునక్కాయల్ని కోస్తారు. అక్కడ వెంటనే కొత్త మునక్కాయ మొలుస్తుంది. దాన్ని చూసి ఇద్దరూ సంతోషిస్తారు. ఇప్పుడు మనం ఎప్పుడనుకున్నా సాంబార్ చేసుకోవచ్చురా చిన్మయ్. అమ్మా, సాంబార్ తయారు చేసి అమ్మచ్చు కూడా. హా, చిన్మయ్ ఇంకా సరస్వతి చాలా మునక్కాయల్ని కోస్తారు. తర్వాత ఆ మునక్కాయలు ఉపయోగించి చాలా సాంబార్ని చేస్తారు. దానితో పాటు అన్నం కూడా ఉడికిస్తారు. నేను ఈ సాంబార్ని అన్నాన్ని అమ్మేసొస్తా అమ్మా. సాంబార్ అన్నం డబ్బా తీసుకుని చిన్మయ్ మార్కెట్కు వెళ్తాడు. చాలా మంది చిన్మయ్ తెచ్చిన సాంబార్ అన్నాన్ని తిని డబ్బులిచ్చి వెళ్తారు. ఆ రోజు నుండి సరస్వతి ఆ మంత్రపు మునక్కాయల్ని కోసి ఎప్పుడూ సాంబార్ చేస్తూ ఉంటుంది. అప్పుడు చిన్మయ్ సాంబార్ అన్నాన్ని మార్కెట్లో అమ్ముతుంటాడు. మంత్ర మునక్కాయతో చేసిన సాంబార్ అన్నం చిన్మయ్ ఇంకా సరస్వతికి ఒక మంచి వ్యాపారంగా మారిపోతుంది. ఇక ఆ రోజు నుండి సరస్వతి ఎవరింటికి పనిచేయడానికి అస్సలు వెళ్లదు. తర్వాత కట్టెలు కొట్టడానికి అడవికి కూడా వెళ్లలేదు. ఇప్పుడు వాళ్ళు సాంబార్ అన్నం చేసి దాన్ని అమ్ముకోవడం మొదలుపెట్టారు.